యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం వేగివాడ కన్నాపురం వాస్తవ్యులు నున్న సునీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు నున్న శృతి రవి గారు, అమ్మమ్మ తాతయ్యలు కమిలి రాజారావు సత్యవతి గారు, కమిలి రాజారావు గారికి సత్యవతి గారికి, నున్నా శృతి రవి గారులకు ధన్యవాదాలు. సునీధర్ బాబును ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరాం. మీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం. సునీధర్ బాబును మీరు దీవించండి. రవి గారిని, శృతి గారిని దీవించండి. రాజారావు గారి కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా దయచేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము నుండి మనం ధ్యానం చేసుకుందాం. దావీదు యుద్ధాలను ముగించాడు. దావీదు శత్రువులను నలుదిశలా జయించాడు. దేవుడు దావీదునకు అతని రాజ్యానికి స్థిరత, నెమ్మది ఇచ్చారు. దావీదు తన అంతరంగంలో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు డేరాలో నివసిస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే మందసం పెట్టని. మందసం పెట్టి దేవుని మందసం డేరాలో నిలిచింది. నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగర్లో ఉన్నాను. ఇది భావ్యం కాదు. నా దేవుణ్ణి ఉన్నతంగా ఉంచాలి అనే భావనకు వచ్చాడు. దేవుడు దానిని ఒప్పుకోలేదు. నాతానుతో దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి సింహాసనం మీదకు తెచ్చాను. ఇది నా ప్రణాళిక. నీవు మందిరాన్ని కట్టకూడదు. మందిరం కట్టండి అని నేను ఎప్పుడైనా ఎవరినైనా అడిగానా? కాబట్టి నా ప్రణాళిక నాకుంది అనేది వ్యక్తపరిచాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకుందాం. డోంట్ ట్రై టు హెల్ప్ టు గాడ్. డోంట్ ట్రై టు హెల్ప్ గాడ్. దేవునికి సహాయం చేయాలనే ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనకు సహాయం చేయాలి. మనం దేవుడికి సహాయం చేయాలనే తాత్పర్యానికి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన చిత్త ప్రకారం ఆయన చేయటానికి సంకల్పం కలిగి ఉన్న దానికి భిన్నంగా మన చిత్త ప్రకారం, మనం అనుకునే ఘనత ప్రకారం ఆయనకు ఘనత తెచ్చే ప్రయత్నం, స్వప్రయత్నం చేయకూడదు. చేసినా అది నిలబడదు. అది ప్రభు అంగీకరించడు. మందిరం కడితే మంచిదే కదా, దానిలో నష్టం ఏముంది అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దావీదు రక్తం ఒలికించాడు. దావీదు యాటిట్యూడ్ మంచిది, ఉద్దేశం మంచిది. కానీ దేవుడు అతన్ని యాక్సెప్ట్ చేయలేదు మందిరం కట్టడానికి. గ్రహించండి, దైవ చిత్తం నెరవేర్పులో మానవుని యొక్క అత్యుత్సాహం పనిచేయదు, అంగీకరించబడదు. మనం మన బలంతో, మన ఆశతో, మన ఇష్టంతో, మన ఉద్దేశాలతో ఏదో ఒక గొప్ప దైవ కార్యాన్ని సాధించాలనే ప్రయత్నం చేయాలనుకుంటాం. అది దైవ చిత్తమా కాదా, ఆయన అనుకూలమా కాదా, ఆయన అనుకూల విధానమా కాదా అనేది అన్నడు ఆలోచన చేయం.
దేవుని మందిరం ఉన్నతంగా నిర్మాణం చేయబడాలనే ఆశ మంచిదే, కానీ అతడు దాని కొరకు ఏర్పరచబడలేదు. నిన్ను సింహాసనం మీదకు తెచ్చాను. ఎప్పటి వరకు అంటే, దేని కొరకంటే, ఇశ్రాయేలీయులను నా జనులు భూమిలో, ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో స్థిరపడేటట్లుగా నిన్ను రాజుగా చేశాను. అంతవరకే. బియాండ్ ద లిమిట్స్ ఎప్పుడు కూడా రీచ్ అవ్వద్దు అనేది చెబుతున్నాడు. డు నాట్ క్రాస్ యువర్ లిమిట్స్. మనం ఎన్నడూ కూడా మన పరిధిని, మన హద్దును దాటి ముందుకు పోకూడదు దేవుని విషయాల్లో. మందసం పడిపోతుంది, పట్టుకుంటే తప్పేంటి? మందసం పడిపోతుంది, పట్టుకుంటే తప్పేమిటి? పట్టుకోకూడదు అంతే. మందసాన్ని తాకి ఉజ్జా చనిపోయాడు. పెరెజ్ అనే ప్రాంతం పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. దేవుడు ఏ పని ఎవరు చేయాలో నియమించాడు, ఎప్పుడు చేయాలో కూడా నియమించాడు, ఎలా చేయాలో కూడా నియమించాడు. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఆయన ప్రణాళికలో ఉన్నదానికి భిన్నంగా ఏ ప్రయత్నమైనా సాగదు, కొనసాగదు. ఇంకా వాక్యంలో చూపిస్తాం మీకు ఉదాహరణ. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు గారు ఆసియాలో ఫ్రుగియ, గలతియా ప్రాంతాల గుండా, బితూనియా ప్రాంతాల గుండా ప్రయాణం చేయాలని ప్రయత్నాలు చేశాడు. యేసు ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు, దేవుని ఆత్మ అతనిని వెళ్ళనీయలేదు అని కనబడుతుంది. సువార్త ప్రకటనే వింటున్నారా? సువార్త ప్రకటనే. కానీ ఆసియాలో పేతురు గారి ప్రకటన, యూరప్ ఖండంలో పౌలు గారి ప్రకటన, దైవ నిర్ణయం. అది మారదు. అది సావరిన్ ఫౌండేషన్స్ అంటారు దాన్ని. దైవ నిర్ణయాన్ని మార్చడం ఎవరి చేత కాదు. కాబట్టి పౌలు గారిని ఆసియాలో ఎంటర్ అవనలేదు, దేవుడు పేతురు గారిని ఎంటర్ చేశాడు. పౌలు గారిని యూరోపియన్ కాంటినెంట్లో ఆ ప్రాంతాల్లో వాడుకున్నాడు. తోమా భక్తుడిని ఇండియా తీసుకొచ్చాడు. ఇక అందులో మార్పు లేదు. నేను వెళ్ళను, నేను చేయలేనంటే కుదరదు. యోనాని నినివేకి తీసుకొచ్చాడు, కుదరదు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. అందుకనే పెద్ద సీనియర్ దైవ సేవకులు ఏం చెప్తారో తెలుసా? ఏమీ పరిచర్య కొరకు మీరేం కంగారు పడక్కర్లేదు, ఆయన చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఇంకా చెబుతాను, బైబిల్ గ్రంథంలో నోవాహు జలప్రళయానికి ముందు ఎక్కడెక్కడో ఉన్నటువంటి జంతుజాలాన్ని, పక్షిజాలాన్ని ఎవరు సేకరించారు? వాటంతట అవే ఓడ దగ్గరకు వచ్చేసాయి. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కార్యం. నోవాహు తిరిగి పట్టుకోలేదు, ఈ పురుగు మగది, ఈ పురుగు ఆడది, ఈ జంతువు మగది, జంతువు ఆడది, అట్లా పట్టుకొచ్చి తెచ్చింది కాదు, అవే వచ్చాయి. కనుక దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవైతే ఏర్పరచడం సమకూర్చి జరుగుతాయి. దైవ ప్రణాళికను గురించి మానవులు విచారించాల్సిన పని లేదు. ఇన్ హిస్ టైం. ఇప్పుడు చాలా మంది దేవా వచ్చే, రెండో రాకడలో వచ్చే అని ప్రార్థనలు చేస్తున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి, ఎదురు చూడటం సిద్ధపడుతుండాలి. నిత్యం మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా రానివ్వండి, ఈ సంవత్సరం రానివ్వండి, ఈ క్షణం రానివ్వండి, ఇంకో 100 ఏళ్ళకి రానివ్వండి, ఏమిటి మనకు అభ్యంతరం? లెట్ us బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ. మనం సిద్ధపడటం ముఖ్యం, కానీ ఆయన ఈ పూట రాలేదు, రేపు రాడేమో, ఎల్లుండి వస్తాడేమో, కాబట్టి ఈ 2 రోజులు మనం సొంతగా గడుపుకుందాం, అట్లా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదునకు దేవుడు తెలియజేస్తున్నది, యు ఆర్ నాట్ ద మ్యాన్ బిల్డింగ్ మై టెంపుల్. నీవు కాదు నా ఆలయాన్ని కట్టేది. దానికి దావీదేం బాధపడలేదు. ఓకే, అలాగే దేవా, నేను కట్టను, కానీ అవసరమైన వనరులన్నీ సమకూర్చేస్తాను అనుకున్నాడు. అవసరమైన వనరులు అన్నింటినీ సమృద్ధిగా సమకూర్చి పెట్టాడు దావీదు భక్తుడు.
ఇక వచనాలు చదువుతాను చూడండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేస్తుందేమనగా, నేను నీకు సంతానాన్ని కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత. చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. దేని తర్వాత ఇది క్రానలాజికల్ ఆర్డర్ చెప్తున్నాడు. నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు సంపూర్ణ ఆయుష్నిస్తాను, నువ్వు మరణిస్తావు, ఆ తరువాత నీ బిడ్డలను నేను నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను, రాజ్యము అతనికి స్థిరపరుస్తాను, రాజ్యము అతనికి స్థిరపరుస్తాను. సోదరుడా, సోదరి, చాలా తేటగా చెబుతున్నాడు దావీదుతో, నువ్వు చనిపోతావు కానీ నీ తరువాత నీ కుమారుడు రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. దేవుని యొక్క వాక్యములో భవిష్యత్తు ఆయన బయలుపరిచింది. ఆయన రివీల్ చేస్తేనే ఏం జరగబోతుంది అనేది అర్థమైంది. నీకు సంతానం కలుగు చేస్తానన్నాడు. అలాగే సొలొమోనును అతనికి ఇచ్చాడు. అతను రాజ్యం స్థిరపరుస్తా అన్నాడు. సొలొమోను నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడన్నాడు. అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరుస్తా అన్నాడు. నేను అతనికి తండ్రినై ఉంటానన్నాడు. అతను నా కుమారుడు ఉంటాడు. అతడు పాపము చేస్తే నరుల దండముతోనూ మనుషులకు దెబ్బలతో అతను శిక్షిస్తాను కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. చూడండి, ఇక్కడ మాటలు క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ మనకు వ్యక్తపరుస్తున్నాయి. సౌలును నేను కొట్టివేశాను. ఎందుకు కొట్టివేశాను? నిన్ను స్థాపించటానికి అతనిని కొట్టివేశాను. నిన్ను స్థాపించటానికి అతను కొట్టేశాను. ఎందుకు నిన్ను స్థాపించాలి? నేను కోరుకున్నాను కనుక నిన్ను స్థాపించాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ యాజ్ ఎ కింగ్. నిన్ను ఒక రాజుగా చేయటం కోసం నేను సౌలును కొట్టేశాను. దేవుడు సౌలును విసర్జించాడు. సౌలు పతనం అయిపోయాడు. దావీదును ఆయన అభిషేకించాడు. దావీదు అభివృద్ధిలోనికి వచ్చేశాడు. నరుల దండంతో మనుషులకు తగులు దెబ్బలతోనే శిక్షిస్తాను కానీ నేను నాశనం మాత్రం చెయ్యను. సౌలుకు కలిగినట్లుగా నా కృప దూరం చెయ్యను, నా కృపను దూరం చెయ్యను. సొలొమోను కూడా పాపం చేస్తాడు కానీ నా కృప అతనికి దూరం కాదు. కృపచేత కాపాడబడుతున్నాడు సొలొమోను. రాజ్యం కృపచేత కాపాడబడుతుంది. చాలామంది అంటారు దేవుడు ఎట్లా ఈ లోకంలో ఉన్న పాపాన్ని సహిస్తున్నాడండి అని. ఆయన శాంతము ఆయన కృపపై ఆధారపడింది. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన అలౌ చేస్తున్నాడు, ప్రజలను నాశనం చేయకుండా ఆపుతున్నాడు. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యం స్థిరమవుతాయి. నీ సంతానం నీ సింహాసనం నిత్యం స్థిరపరచబడుతుంది. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పెను. దావీదును గూర్చి నాతానుతో మాట్లాడుతూ నాతాను అను ప్రవక్త ద్వారా దావీదుకు కబురు చేస్తున్నాడు, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. ఎట్లా స్థిరపరచబడుతుంది? దావీదు యొక్క సింహాసనం స్థిరపడింది ఎట్లా? యేసుక్రీస్తు ద్వారా, సొలొమోను గారి ద్వారా కాదు. సొలొమోను గారు మ్యాటర్ ఆఫ్ 40 years పరిపాలించాడు అంతే. ఆ తర్వాత యెరోబాము రెహబాము వచ్చేసారు. ఆ తర్వాత 400 సంవత్సరాల్లో చాలా హిస్టరీ జరిగింది, చరిత్ర బాగా జరిగింది. అందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఫలించి తీరుతుంది. దానికి సమయంతో, మనం అనుకునే సమయంతో పని లేదు, ఆయన ప్రణాళిక చేసిన సమయంతోనే పని. చూడండి, ఇప్పుడు మనం కొన్ని మిషన్స్ను వినియోగిస్తూ ఉంటాం. అంటే కొన్ని పర్టికులర్ పీరియడ్ టైం నోట్ చేస్తే ఆ టైంకే అది అలారం అయినా కానివ్వండి, కొన్ని రకాలైన మిషన్స్ పనిచేయటం కానివ్వండి. ఇన్ని గంటలు పనిచేయాలి ఈ టీవీ అంటే అన్ని గంటలు పనిచేస్తుంది, ఆటో లాక్ అయిపోతుంది, ఆటోగా ఆఫ్ అయిపోతుంది.
అట్లా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో అడ్వాన్స్గా ఒక టైం సెట్ చేస్తే ఆ టైంకి అది పనిచేస్తుంది. ఉదాహరణకి మనకు సెల్ ఫోన్లో అలారం, మనం ఇప్పుడు రేపటి సాయంకాలం అంశాన్ని అలారం సెట్ చేస్తే అక్కడ మోగుతుంది అది. అలాగే ఈ మధ్య నేను చూశాను, ప్రతి అరగంటకి వాక్యము వెలువడేటువంటి, గంటకు వాక్యం వెలువడేటువంటి గడియారాలు వచ్చాయి. దానంతట అదే టైం అవగానే 1 అవర్కి ఒకసారి ఆ అలారం ఇచ్చేస్తుంది. ఈ మధ్యన ఒక రూమ్ రిఫ్రెషనర్ చూశాను ఒక ఆయన ఇంట్లో. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అది సెంట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ప్రోగ్రామింగ్ ముందు చేసి పెట్టాడు. అలాగా దేవునికి కూడా ఒక ప్రోగ్రామింగ్ ఉంది, టైం టేబుల్ ఉంది. అలాగే మన ఛానల్లో ఏ టైంకి ఏ ప్రోగ్రాం రావాలి, ఎప్పుడు పాట రావాలి, ఎప్పుడు వాక్యం రావాలి అనేది అడ్వాన్స్గా ప్రోగ్రామింగ్ చేసి పెడతాం కంప్యూటర్లో. ఆ టైంకి అవి ఆ విధంగా ప్లే చేసుకుంటూ పోతాయి ప్లేయర్స్. ఎందుకు ఇది చెబుతున్నానంటే, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్. దేవుడు ఏ సమయంలో ఏ వ్యక్తి ద్వారా ఏ కార్యాన్ని ఏ విధానంలో చేయాలనుకుంటారో అలా చేస్తారు. అలాంటి తలపులు ఇంకొకడికి వచ్చినా అవి జరిగేవి కాదు. ఇంకో ఉదాహరణ చెబుతాను మీకు. చూడండి, బైబిల్ గ్రంథంలో మోషే భక్తుడు ఇశ్రాయేలీలను కనాను భూభాగం లోపటికి నడపలేకపోయాడు. మోయాబు మైదానాల వరకే తీసుకొచ్చాడు, నెబో పర్వతం వరకు ఎక్కాడు, యోర్దాను చూశాడు, యోర్దాను అవతల భూభాగాన్ని కంటితో చూశాడు, అడుగైతే పెట్టలేకపోయాడు. అది దేవునికి ముందస్తుగా తెలుసు. యెహోషువ తీసుకెళ్తాడనేది కూడా తెలుసు, అందుకని యెహోషువను ఫాలో అప్ పెట్టాడు. చూడండి సోదరుడా సోదరి, డివైన్ టైం టేబుల్, డివైన్ యాక్సెప్టెన్స్, డివైన్ అరేంజ్మెంట్స్, ఇవి మానవులు కొట్టేయలేరు. సావరిన్ ఫౌండేషన్స్ అంటారు వీటిని. కనుక మీ జీవితంలో ఏం జరగాలి, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఏ విధంగా అనేది ఆయన నిర్ణయించాడు. ప్రీడెస్టినేషన్ కదా అని చెప్పి నీవు ఒక మెకానికల్గా పోవాల్సిన పని లేదు. ప్రార్థన, విశ్వాసం, ఆశలు, ఇష్టాలు, వీటిని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకున్నాడు. సమస్తం ఎరిగిన వాడు కదా ఆయన. కాబట్టి దావీదుకు చెబుతున్నాడు, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము స్థిరపరుస్తాను, నీ సింహాసనము నిత్యం స్థిరపరుస్తాడు. తనకు కలిగిన దర్శనాన్ని బట్టి దావీదునకు నాతాను ఈ వర్తమానం తెలియచెప్పాడు. దావీదునకు నాతాను వర్తమానం తెచ్చి చెప్పినప్పుడు నాతాను దావీదునకి వర్తమానం తెచ్చి చెప్పినప్పుడు దావీదు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. దాన్ని క్వశ్చన్ చేయలేదు, దాన్ని డినై చేయలేదు, దాన్ని తృణీకరించలేదు, ప్రశ్నించలేదు. ఓహో, దేవుడు ఇలా చెప్పారా, అయితే సరే. మన చిత్తం కాదు నెరవేరాల్సింది, ఆయన చిత్తం. ఈ దినంతో ఏసే పరిష్కారం ఆగిపోవాలని దేవుడు చిత్తం ప్రకారం అని అయ్యుంటే నేను ప్రయత్నం చేయటం కూడా వ్యర్థమే. అర్థమవుతుందా నేను ఎందుకు మాట్లాడుతున్నాను? కనుక ఆయన సార్వభౌమిక అధికారం కింద మనం లోబడి ఉండటం అనేది దావీదు గారి ఈ ప్రవర్తన నుండి మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు మన పక్షంగా ఒక ప్రణాళిక ఉంది. ఒక వైద్యుడు మందు తయారు చేసినప్పుడు, మెడిసిన్ తయారు చేసినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇస్తాడు. మందు తయారీ దినం ఉంది, మందు పనిచేయని దినం కూడా ఉంది. అట్లాగే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి మానవుని జీవితంలో కూడా. మనకైతే అది ఆశ్చర్యం, అయ్యో ఇప్పుడు చనిపోయాడా అని అంటాం మనం. కానీ దేవునికి అది ఆశ్చర్యం కాదు. బరియల్ గ్రౌండ్స్లో మనం చూసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ రెండు ఇస్తారు. ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రత్యేకముగా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో అనుగ్రహించబడుతుంది. ఆ ప్రకారమే జీవించాలి మనం. ఈ టైంకి పుట్టడం, ఈ టైంకి చనిపోవటం, ఈ రెండింటి మధ్య సమయం దేవుడు నీకు ఇచ్చింది.
దావీదుతో చెబుతున్నాడు దేవుడు, నువ్వు చనిపోతావు, నువ్వు పితరులను చేరిపోతావు, నీ సంతానాన్ని ఇచ్చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం అండి. దావీదు బ్రతికుండగానే తన సంతానం తన తర్వాత హెచ్చించబడబోతోందనేటువంటి విషయం దావీదుకి తెలిసిపోయింది. దావీదు అంత సంతోషించి ఉంటాడు, దేవుని కృపా బాహుళ్యాన్ని బట్టి అంత ఆనందించి ఉంటాడు. నా తరము వెంబడి వచ్చే తరము అత్యధికంగా ఆశీర్వదించబడుతుంది అని నాకు సందేశం ఉన్నప్పుడు నేనెంత దీవించబడతాను, నేనెంత ఆశీర్వదించబడ్డానని భావిస్తాను. దానికి రెస్పాన్స్గా దావీదు కూడా అదే అంటున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసింది. హీ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. చూడండి, వెంటనే అంటున్నాడు, నీ తర్వాత నీ సింహాసనం స్థిరపరుస్తాను, నీ రాజ్యం స్థిరపరుస్తాను, శాశ్వతం చేస్తాను అంటుంటే దావీదు మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. దేవా, నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, మేమెక్కడి నుండి వచ్చాం, మేము ఇట్లాంటి వారం, ఎంత కడుదీనులం మేము, కానీ నీ కృప మా పక్షంగా ఎంత విస్తారంగా ఉందేమిటి. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోగలం, ఏమి తీర్చుకోలేం ప్రభా. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, తన దీనావస్థను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు, తన అశక్తతను అయోగ్యతను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనెంతటి వాడిని ప్రభు, ఇంత గొప్ప కార్యక్రమం కొరకు నన్ను ఎన్నుకున్నావు, ఇంత గొప్ప రాజరికం కొరకు నన్ను ఎన్నుకున్నావు, నేనే పాటి వాడిని. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఈ ప్రశ్న అర్థమైందా మీకు? నేను నీ దగ్గర ఏం ప్రార్థన చేయను ప్రభువా, యు నో ఎవ్రీథింగ్, నీకంతా తెలుసని నాకు చెప్పావు, నా సంతానం ఏమవుతుందో చెప్పావు, నేనేమవుతానో చెప్పావు, నాకేం జరుగుతుందో చెప్పావు, నా సంతానం ఎట్లా స్థిరపరచబడుతుందో చెప్పేశావు కదా, ఇక నేనేం మాట్లాడనయ్యా నీ ముందు. ఎ మెచ్యూర్డ్ బిలీవర్, పరిపక్వత పరిపూర్ణత పొందిన విశ్వాసి తన నిమిత్తం ఇక ఏమీ అడగడు దేవుణ్ణి, తన నిమిత్తం ఇక దేవుణ్ణి ఏది అడగడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పాదాల చెంత ఒక దీన కుటుంబం, బేతనియా కుటుంబం కూర్చుని ఉన్నారు, భోజనానికి కూర్చున్నారు. చనిపోయి తిరిగి లేచిన లాజరు అక్కడ ఉన్నాడు, కానీ లాజరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడతాడండి? చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి కుళ్ళిపోయిన స్థితిలో ఉండి పాతాళ వశమైపోయిన వాడు సజీవుడై క్రీస్తు ద్వారా బ్రతికించబడినప్పుడు ప్రభువుకు ఏమని చెబితే కృతజ్ఞత సరిపోతుందండి? థ్యాంక్ యూ యేసయ్య అంటే సరిపోతుందండి? పదాలు లేవు. కృతజ్ఞత చెల్లించటానికి లాజరుకు పదాలు లేవు, బేతనియ లాజరుకు పదాలు లేవు. తన హృదయపూర్వకమైన స్తుతి కమ్యూనికేట్ చేయగలుగుతాడే తప్ప దేవునికి పదాలతో వర్ణించలేడు. మరణాన్ని తొలగించిన దేవునికి ఏమివ్వగలుగుతాడు? అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, ఎంత హెచ్చుగా నువ్వు చేసినా నీకది చాలా స్వల్పము, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానం కలుగుబోవు దాన్ని గురించి నీవు సెలవిచ్చావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమని చెప్పుకుంటాను, ఏం ప్రార్థన చేస్తాను నాకు ఇవ్వు ప్రభు అని, నేను ఏమని అడుగుతాను నాకు ఇది ఇవ్వు ప్రభు అని. నీవు ఇచ్చిందే ఎక్కువ కదా, నీ వాగ్దానం గొప్పది కదా. అవునండి, పరిపూర్ణతలోనికి వచ్చే కొలది నాకేం కావాలనేది నేను అడగలేను. నీకేం చేయమంటావు ప్రభు, నిన్నెట్టి సేవతో నేను కనపరచాలి ప్రభు అనే అడుగుతారు. అర్థం చేసుకుంటున్నారా? మనం కూడా అంతే కదా,
పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను అడుగుతాం, నాకు చాక్లెట్ కావాలి, నా బర్త్డేకి బట్టలు కావాలి, నాకు స్కూల్కి ఫీజు కావాలి, నాకు పుస్తకాలు కావాలి, సైకిల్ కావాలి, అన్నీ అడుగుతాం. కానీ మనం పెద్దవారమైన తరువాత, మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత తల్లిదండ్రులు ఏమడుగుతాం? నీకేం కావాలి, నేనేం చెయ్యాలి అని అడుగుతాం. దట్ ఈజ్ మెచ్యూరిటీ. ఇక ఎంత పెద్దవాడైనా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడిగితే ఇంకా మెచ్యూర్డ్ ఎక్కడ? స్థిరపడింది ఎక్కడ? నిలబడింది ఎక్కడ? బలపడింది ఎక్కడ? కనుక దేవుని పిల్లలు దేవుడు తమ కొరకు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచించినప్పుడు ఇక వాటి సంగతి అడగరు, వాటి సంగతి మాట్లాడరు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని ఆయనకు ముందే తెలుసు అన్నాడు ప్రభు. మత్తయి సువార్త 6:32 మీ రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పారు. దేవుని వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టుడే? నీ ప్రార్థన ఏమిటి? నీకు కావలసిన వాటి కొరక, ఆయన చేయమన్న వాటి కొరక? నీకు కావలసిన వాటి కొరకే తడగక్కర్లేదు నా సలహా. ఆయన ఏం చేయాలి నీ ద్వారా అనుకుంటున్నాడో దాని కొరకే తప్పక అడగాలి. ఇవాళ మనకేం నేర్పిస్తున్నారు బైబిల్ టీచర్స్ ఆన్ టెలివిజన్స్? అడగండి 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 అడగండి. ఏం అడగండి? ఏం కావాలంటే అవి అడగండి. మీకేం కావాలి అడగండి అంటున్నారు, కానీ ఆయనకి ఏం కావాలి అడగండి అని ఎవరైనా చెప్తున్నారా? ఆయనకి ఏం కావాలో ఆలోచిస్తున్నారా? ఆయన అవసరాలు ఏంటి అనలేదు నేను. ఆయనకి ఏం కావాలన్నప్పుడు ఆయన చిత్తము నెరవేర్పేమిటి ఆలోచిస్తున్నారా? ఆయనకి ఏం కావాలి అంటే ఆయన మన ద్వారా పొందటానికని కాదండి అర్థం. ఆయన చిత్తం ఏమిటి, ఎట్లా నెరవేర్చాలి మనం, దానిలో నా పాత్ర ఏంటి? ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. దేవా, దావీదును నేను నీతో ఏమని చెప్పుకుంటాను ప్రభువా? నేనేమీ చెప్పలేను, నేనేమీ చెప్పలేను. రేపటి వాక్య ధ్యానంలో 21వ వచనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు వేగివాడ కన్నాపురం వాస్తవ్యులు నున్నా సునిధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా అమ్మమ్మ తాతయ్యలు కమిలి రాజారావు సత్యవతి గారు, తల్లిదండ్రులు నున్నా శృతి రవి గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించండి కాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. ప్రత్యేకముగా నేటి వాక్యోపదేశానికి సహకారం చేసిన కుటుంబాన్ని దీవించండి. ఈ సమయంలో యేసుదాసు గారును మీ దీని సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సతీమణి యేసుమ్మ గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. ఇదను ఆ కుటుంబాన్ని ఆదరించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా రక్షణ పొందని బిడ్డలకు రక్షణ దయచేయండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.